హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి డైలీ వైజ్గా మనం ప్రాక్టీస్ ఎలా చేద్దాం అంటే మనం సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి అయితే ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సో ఇలా ప్రాక్టీస్ చేసుకుందాం. డే మనం ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకో ఇంగ్లీష్ అనేది ఇంకా సులభతరం అవుతుంది. దానికోసం మనం ఫస్ట్ డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్లో భాగంగా ఫస్ట్ డే 1కి సంబంధించి తెలుసుకుందాం. మనకు నార్మల్గా మనకు సబ్జెక్ట్కి సంబంధించి ఏముంటాయి? నార్మల్గా ఒక సెంటెన్స్ ఫామ్ కావాలంటే ఏముంటుంది? సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు, ఈ మూడే కదా మనకు ఉండేది. సెంటెన్స్ ఒక ఫామ్ చేయాలంటే ఇవే కదా ఉండాల్సింది, వేరే ఏముండవు కదా. ఆ సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి? మనకు 7 ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంది? ఐ అంటే నేను. ఐ అంటే ఎవరు? నేను. వి అంటే మేము. వి అంటే మేము. యు అంటే నీవు లేదా మీరు. మీరు లేదా నీవు. దే అంటే వారు. దే అంటే వారు. హీ అంటే అతడు. షీ అంటే ఆమె. ఇట్ అంటే అది. ఇవి మాత్రమే కదా మనకి ఇంగ్లీష్లో ఉండే, వేరే అయితే కొత్తగా ఏముండవు కదా మనకు. నార్మల్గా మనం నేర్చుకునే ఇవి, ఇంతకు మించి అయితే ఇంకా ఏమీ ఉండవు. సో ఫస్ట్ డే 1 వచ్చేసి మనం ఏం నేర్చుకుందామంటే నేను, ఐ అనే దాని గురించి నేర్చుకుందాం. దీని గురించి ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ఈరోజు దేని గురించి ప్రాక్టీస్ చేద్దాం? ఐ. ఫస్ట్ వన్ వచ్చేసి ఐ. సో ఇది ఈరోజు కంప్లీట్ చేసేద్దాం. చూడండి, ఫస్ట్ సింపుల్ ఎగ్జామ్ చేయవచ్చు అంటే మనకి దీనికి ఏమొస్తాయి? ఐ, వి, యు, దే ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏమేమి యూజ్ చేసుకుంటాం అంటే ఒక హెల్పింగ్ వర్బ్ అనేది ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఈరోజు హై గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఐ యామ్ ఏ స్టూడెంట్. ఐ యామ్ ఏ స్టూడెంట్ అంటే నేను ఒక విద్యార్థిని. ఐ యామ్ ఏ స్టూడెంట్ అంటే అర్థమైంది, నేను ఒక విద్యార్థిని. నేను ఒక విద్యార్థిని అని అంటాం. అదేవిధంగా ఇంకా ఐ యామ్ ఏ గుడ్ బాయ్. నేను ఒక మంచి బాలుణ్ణి. మంచి బాలుణ్ణి. నెక్స్ట్ ఐ యామ్ ఏ డాక్టర్. ఐ యామ్ ఏ డాక్టర్ అంటే నేను ఒక వైద్యుణ్ణి. ఐ యామ్ ఏ క్రికెటర్. నేను ఒక క్రీడాకారుణ్ణి. క్రీడాకారుణ్ణి. నెక్స్ట్ ఇంకేముంటాయి? ఐ యామ్ ఏ టీచర్. నేను ఒక ఉపాధ్యాయురాలిని. నేను ఒక ఉపాధ్యాయుని. అదేవిధంగా ఐ యామ్ బిజీ అంటే నేను బిజీగా ఉన్నాను. ఐ తోటి ఏమేమి స్టాండ్ అవుతున్నాయి అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో ఐ అనేది అట్లా ఎన్నైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ తర్వాత ఐ యామ్ ఈటింగ్. ఐ యామ్ ఈటింగ్ అంటే నేను తింటున్నాను. అట్లా
ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది కూడా ఫామ్ చేసుకోవచ్చు. ఐ యామ్ లివ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్. నేను హైదరాబాద్లో నివసిస్తున్నాను. నేను హైదరాబాద్లో నివసిస్తున్నాను. ఇట్లా ఇంకా సెంటెన్సెస్ అనేది ఇంకా చాలా ఫామ్ చేసుకోవచ్చు. మనం ఇట్లా కూర్చొని సింపుల్గా 1 by 1 ఇట్లా ఐ పక్కన యామ్ అనేది కామన్గా వస్తుంది. ఇది మీకు తెలుసు కదా. ఇవి అయితే మీకు ఐకి యామే వస్తుంది. వి వచ్చినప్పుడు, యు వచ్చినప్పుడు, దే వచ్చినప్పుడు ఏమొస్తుందంటే ఆర్. యు ఆర్ అంటాం మనం. ఐ యామ్, యు ఆర్, హీ షీ ఇట్లు. హెల్పింగ్ వర్బ్ అనేది ఈజ్ అనేది వస్తుంది. ఐకి యామ్ వస్తుంది. వి ఆర్, దే ఆర్, యు ఆర్, షీ ఈజ్, ఇట్ ఈజ్ అంటాం కదా. అట్లా ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. వీటి నుంచి మనం ఫార్మ్స్ అనేది, సెంటెన్సెస్ అనేది ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు. మనకి ఇంగ్లీష్ రావాలంటే ఇవి మెయిన్గా నేర్చుకోవాల్సింది ఇది. ఈరోజు సబ్జెక్ట్లో మనం ఏం చేసాం, ఐ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుంటాం, వి అంటే ఏందనే దాని గురించి నేర్చుకుంటాం. అట్లా సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇక్కడనే ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేయడానికి కొన్ని ఇంగ్లీష్లో మీరే ఫామ్ చేసి చెప్పండి. నేను కొన్ని సెంటెన్సెస్ అనేది ఇస్తాను. నేను ఒక యాక్టర్ అంటే నటుడిని కావాలనుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అదేవిధంగా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నారో కామెంట్ చేయండి. సేమ్ వస్తాయి ఇవి కూడా. నేను జాబ్ చేద్దామనుకుంటున్నాను. ఇవి ప్రాక్టీస్ కోసం. ఇవి 3 మీకు ప్రాక్టీస్ కోసం. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ 3టిని కామెంట్ చేసినప్పుడు హీ అని వస్తుంది కదా, అక్కడ వాళ్ళ నేమ్ అనేది హీ ప్లేస్లో అతని పేరుతోటి సెంటెన్సెస్ అనేది ఫామ్ చేస్తారు. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.